నమస్కారం. నమస్కారం అంటే దాని అర్థం సాధారణంగా నమస్కారం అన్నది ప్రదక్షిణానికి చివర చేస్తారు. కానీ ప్రదక్షిణ నమస్కారాలు అన్నప్పుడు నమస్కారం ఎప్పుడూ కూడా అందరి యందు ఒక్కలా అన్వయం అవ్వదు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారనుకోండి, ఒకటి కన్నా ఎక్కువ నమస్కారాలు చేయకూడదు. తల్లి దగ్గరికి కానీ తండ్రి దగ్గరికి కానీ వెడితే నేల మీద పడి చేస్తే ఒక్కటే నమస్కారం, ఒకసారి పడి లేచిపోవాలి. ఇలా అన్నాననుకోండి ఒక్కసారి అంతే. అంతేగాని కనపడ్డప్పుడు అలా నాన్నగారు నమస్కారాన్ని అంటూ ఉండకూడదు. కనీసం రోజుకి 2 సార్లు కూడా చేయకూడదు, ఒక్కసారి నమస్కారం తల్లిదండ్రులకి. ఎందుకో తెలుసా? తల్లికి కానీ తండ్రికి కానీ నమస్కారం చేసి ఏమీ అడగకూడదు. ఎందుచేత అంటే అసలు నువ్వు అడగవలసిన అవసరం వాళ్ళు కల్పించరు. వాళ్ళకున్నది ఏ శక్తి అయినా నీ అభ్యున్నతి కొరకే వాడతారు, నువ్వు అడగక్కర్లేదు. పుసుక్కుని నువ్వు అడిగి వాళ్ళు తీర్చలేకపోతే వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది. అందుకని తల్లిదండ్రులను అడగవద్దు. ఈశ్వరుడి దగ్గర 3 నమస్కారాలు. కానీ ఈశ్వరుడి దగ్గర నమస్కారం చేసేటప్పుడు మీరు దక్షిణ దిక్కుకి చేయట్లేదన్న విషయాన్ని జాగ్రత్త పడాలి. మీరు ఎటు తిరిగి నమస్కారం చేస్తున్నారో అది దక్షిణానికి చూసి చేయకూడదు. 2, మీరు సాష్టాంగ నమస్కారం చేస్తే మీ కాళ్ళు మళ్ళీ దేవాలయంలో ఇంకో ఉపాలయం వైపుకి వెళ్ళకూడదు. అలా వెళ్ళలేదు అన్న విషయాన్ని నమ్మకం పెట్టుకుని చెయ్యాలి. 3, భగవంతుడి దగ్గర నమస్కారం చేస్తే 3 మార్లు చెయ్యాలి. సాష్టాంగ నమస్కారం అయినా సరే 3 మాటలు పడి ఒక్కసారి మోకాళ్ళ మీద లేచి మళ్ళీ అలా 3 మాటలు చెయ్యాలి. సన్యాసుల దగ్గరికి వెడితే 4 మాటలు చేయాలి. భగవంతుడి దగ్గర 3 మాటలు చేసి మీరు కోరిక కోరవచ్చు, ఏమీ తప్పులేదు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభానని అడుగుతారా వాళ్ళని ఆయనే ఒప్పుకున్నాడు. అడగచ్చు, భగవంతుణ్ణి అడగడంలో ఏ దోషము లేదు. సన్యాసుల దగ్గరికి వెడితే 4 సార్లు నమస్కారం చేయాలి. ఒకసారి నేల మీద పడి చేసి నారాయణ 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 అంటూ పైకి లేచి మళ్ళీ పడాలి. నారాయణ 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 మళ్ళీ పడాలి. నారాయణ 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 మళ్ళీ పడాలి. 4 మాటలు పడిన తర్వాత వాళ్ళు నారాయణ 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 అంటారు. ఎందుకని అంటే వాళ్ళకి సన్యాసాశ్రమం ఇచ్చినప్పుడు సాలగ్రామాన్ని తల మీద పెట్టి నారాయణ శబ్ద పురస్సరంగా అభిషేకం చేసి సన్యాసం ఇస్తారు. వాళ్ళు మనం వెళ్ళి నమస్కారం పెడితే ఆ నమస్కారాలు నారాయణుడికి పంపిస్తారు. నారాయణ వీడికి ఏమైనా కోరుకుంటే తీర్చని చెప్తారు. ఆయనే కాషాయం కట్టుకుని ఉన్నాడు, ఆయన జ్ఞానం ఇవ్వడానికి కూర్చున్నాడు. కాబట్టి సన్యాసి దగ్గర కోరికలు అడగరాదు అని శాస్త్రం. ఏ కోరిక అడగవచ్చు? అయ్యా నాకు జ్ఞానబోధ చెయ్యండి, నాకు మంచి మాటలు చెప్పండి, అవి అడగచ్చు తప్ప లౌకికమైన కోరికలు సన్యాసుల్ని అడగరు అని శాస్త్రం. ఎందుచేత అంటే వాళ్ళు సర్వసంగ పరిత్యాగులై వాళ్ళకి వాళ్ళ సంకల్పాలు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు భూమి మీద తిరగడం ఏదైనా సరే వాళ్ళు లోకము యొక్క హితము కొరకే చేస్తారు. వాళ్ళు కోరిక తీర్చలేని వాళ్ళు కారు. అసలు మీకు నేను ఒక మాట చెప్పాలంటే, అవతల వాడికి ధార్మికమైన కోరిక ఉంది, పరమ భక్తుడైన వాడు అని అనుకుంటే అసలు మనం నోరు విప్పకుండానే అనుగ్రహించేస్తారు వాళ్ళు. ఎందరో సన్యాసులు ఈ దేశంలో అలా అనుగ్రహించారు. చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒకానొకప్పుడు ఒక ఊరు వెళ్ళి కొన్ని వేల మందికి అన్నం పెట్టించారు. ఆ ఊరు వాళ్ళు పరిగెత్తుకొచ్చి అన్నారు, ఈ ఊళ్ళో అన్నం పెట్టడం తేలికండి, నీళ్ళు ఇవ్వలేరన్నారు. ఏమన్నారు? కొన్ని ఏళ్ల నుంచి క్షామం, ఈ ఊళ్ళో నీళ్లు లేవన్నారు. వెంటనే ఆయన ఆస్థాన పండితుల్ని పిలిచి మధ్యాహ్నం 3 గంటల లోపల విరాట పర్వం పారాయణ చేయండి అన్నారు. 3 గంటల లోపల ఆస్థాన పండితులు అలాగే కూర్చుని విరాట పర్వం పారాయణ చేశారు. ఆయన భగవంతుడిని ప్రార్థన చేస్తూ అటు ఇటు సత్యదండం పట్టుకు తిరిగారు. ఇక్కడ పారాయణ పూర్తయిందంటే కారు మేఘాలు పట్టేసి రాత్రంతా వర్షాలు కురిసి చెరువులు నిండిపోయి. మనం అడగక్కర్లేదు, వాళ్ళు అనుగ్రహిస్తారు. వాళ్ళు కోరికలు తీర్చలేని వాళ్ళని అర్థం చేసుకోకూడదు, మనం అడగకూడదు. ఎందుకంటే ప్రధానం అక్కడి నుంచి జ్ఞానం ప్రసరిస్తుంది. ఓ వేడినీళ్ళ పంపు, ఓ చన్నీళ్ళ పంపు ఉందనుకోండి, ప్రధానంగా అందులో ఏమొస్తాయి? వేడినీళ్ళు వస్తాయని గుర్తు. గేజర్ వేయలేదనుకోండి, చన్నీళ్ళు. వేడినీళ్ళ పంపు అంటే వేడి నీళ్ళే ఇవ్వదు, గేజర్ వేయకుండా ఉంటే చన్నీళ్ళు కూడా ఇస్తుంది. జ్ఞానమే ఇవ్వగలిగిన వాడు ఏది ఇవ్వలేడు అని అన్వయం. కానీ వాళ్ళ ఇష్టం జ్ఞానం ఇవ్వడం. అందుకే సన్యాసికి 4 నమస్కారాలు చేస్తారు. వాళ్ళు నారాయణ 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 అంటారు. కాబట్టి నమస్కారం చేసేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోవాలి అని నమస్కార వైశిష్ట్యం. మగవాడైతే సాష్టాంగ నమస్కారం చేయాలి. ఉరసా శిరసా దృష్ట్వా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. 8 అంగములు తగలాలి. ఆడవారైతే
పంచాంగ నమస్కారం. మోకాళ్ళు మోచేతులే తప్ప మిగిలిన శరీర భాగాలేవి భగవంతుడి ముందు కూడా నేల మీద తగలడానికి వీల్లేదు. ఎందుకంటే సృష్టి స్థితి ఏ అవయవముల యందు ఉన్నాయో భూమికి తగలడాన్ని ఈశ్వరుడు కూడా అంగీకరించాడు. గురువు గారి దగ్గరైనా సరే పంచాంగమే తప్ప సాష్టాంగం చేయకూడదు ఆడవాళ్ళు. ప్రణిపాతం అని ఒక నమస్కారం. ప్రణిపాతం అంటే బంగారు దండము నేల మీద పడిపోతే ఎలా పడిపోతుందో అలా ఏ భంగిమ లేకుండా పడిపోతారు. పడిపోతే ఎవడు పడిపోయాడో వాడిని పైకెత్తవలసిన అవసరం వాడి ఎదురుగుండా ఉన్నవాడిది. అంటే అయ్యా ఎంత కింద పడిపోవచ్చో అంత కింద పడిపోయాను, ఇంకా పడిపోవడానికి కిందకు అవకాశం లేదు, మీరు నిలబడి ఉన్నారు. ఆయన ముందు చాలామంది పడిపోతున్నారు అంటే అది ఆయన గొప్ప కాదు, ఆయన కర్తవ్యం. ఇప్పుడు వాళ్ళందరినీ పైకి లేపాలి, ఆయన వంగి లేపాలి. అది ప్రణిపాతం. అభివాదం అని ఒకటి చేస్తారు, చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు అని. అభివాదం చేస్తే పరిచయం చేసుకున్నట్టు. ఎక్కడ పడితే అక్కడ చేయడం, సభలో ఆయన ఉపన్యాసానికి వెళ్ళిపోతూ ఉంటే ప్రవర చెప్తూ ఉండడం, టెలిఫోన్ చేసి ఫోన్లో ప్రవర చెప్తూ ఉండడం, అలాంటి పనులు చేయకూడదు. ఆయన పరమ ప్రశాంతంగా ఉన్నారు అంటే అభివాదం చేసినప్పుడు రెండు చెవులు పట్టుకుని చతుస్సాగర పర్యంతం అని మొదలుపెట్టి అభివాదం చేసి అప్పుడు తన పాదముల దగ్గర పట్టుకుని అక్కడి నుంచి మోకాళ్ళ వరకు చేతులు పెట్టి పైకి లేచి వంగి రెండు చేతులతో నమస్కరించి తాను నిలబడాలి. అది అభివాదం అంటారు. ఇక ఒక నమస్కారం ఉంటుంది. ఆ నమస్కారము అనేటటువంటిది ఎక్కడున్నా కూడా మీరు గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే ఎవడు నమస్కారం చేశాడో వాడు ఎవరికి చేశాడో వాళ్ళ అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నాడు అని గుర్తు. అందుకే నమస్కారమునకు ఉన్నంత వైశిష్ట్యం శాస్త్రంలో మిగిలిన వాటికి బహు తక్కువగా ఉంటుంది. ఇలా అన్నాడు అనుకోండి, ఇది ఒక భంగిమ. ఇలా అన్నాడు అనుకోండి, అయ్యా నా 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు అధిష్టానమైన 11వది బుద్ధి 11ంటిని మీ పాదముల దగ్గర న్యాసం చేస్తున్నాను. మీరు మహనీయులు, గొప్ప నడత కలిగిన వారు. అటువంటి నడత, అటువంటి ధార్మికమైన ప్రవర్తన నాకు కూడా అబ్బేటట్టు చెయ్యండి అని ప్రార్థన చేసేసినట్టే. నమః నాది కాదు, నేను మీవాడను, మీరు ఉద్ధరించండి అని అడిగినట్టు. అందుకే నమస్కారం అనేటటువంటిది అంత విశేషమైనదిగా చెప్పబడుతుంది. కాబట్టి ప్రదక్షిణ నమస్కారములు ఇవి గౌరవావిష్కారములు. అవి ఎవరి పట్ల మీరు ప్రకటించారో వారు ప్రసన్నులవుతారు. ఎందుకంటే మీ మనసులో ఉన్న భావన ఆవిష్కరించారు కాబట్టి వారు ప్రసన్నులై సంతోషిస్తారు. అదే మన అభ్యున్నతికి కారణమవుతుంది. అది ప్రదక్షిణ నమస్కారం. ఏమండి?